మామ న్యూస్లు ఎక్కడ చూసినా ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ ఈ వారేంది మామ. ఈ వార్ అసలు ఎందుకు కొట్టుకుంటారు? దీనివల్ల మనకేమన్నా లాస్ ఉందా? అంటే ఇండియా వరకు కూడా వస్తుంది, వరల్డ్ వార్ 3 అవుతుంది అంటున్నారు. కొంచెం చెప్పవా మామ? నువ్వేం టెన్షన్ పడకు, వార్ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడంతే. ఇప్పుడు ఈ వార్ ఎందుకు జరుగుతుంది? ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆయతుల్లా అలీ ఖామ్నేని ఈయనను యుఎస్ అండ్ ఇజ్రాయిల్ జాయింట్ యాక్షన్ లో ఆయన లేపేసింది. అయితే దీనికి రివర్స్ లో ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మీద దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మధ్యలో ఉన్న సౌదీ అరేబియా, దుబాయ్ లో కూడా బాంబులు పడుతున్నాయి. అసలు ఈ వార్ స్టార్ట్ కావడానికి మేజర్ రీజన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చేసి మనకు 2016 లో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అయ్యింది, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఎందుకు జరిగిందంటే, అప్పట్లోనే ఇరాన్ యురేనియం ని ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఈ ఎక్కువ యురేనియం వాడడం అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, మనకు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ లో యూజ్ అవుతుంది. ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయడం వల్ల, అంటే ఆటోమిక్ బాంబ్స్ అవన్నిటిని తయారు చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి యుఎస్ వాళ్ళు అనేది అపోజ్ చేసిల్లు. ఆ టైంలోనే బారక్ ఒబామా ఉన్న టైంలో ఇది చేసిల్లు. అప్పటికే ట్రంప్ ఈ డీల్ కూడా అపోజ్ చేసిండు. దానికి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పవర్లోకి వచ్చినాక ఈ డీల్ ను క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాడు. దానిలో నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకు ఎగ్జిట్ అయిపోయిండు? ట్రంప్ డీలింగ్ ఎట్లుంటదంటే, సుప్రీమసీ పవర్ ఉంటది. కాబట్టి మనకంటే మన అపోజిట్ దేశం అనేది ఎక్కువ ఎన్రిచ్మెంట్ అయితే దానికి మనకే లాస్ కదా అన్న వ్యూతోని దీనికి ట్రంప్ అనేది అపోజ్ చేసిండు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, మనకు ఇరాన్ అనేది కొన్ని టెర్రరిస్టిక్ గ్రూప్స్ కు ఫండింగ్ ఇస్తుంది. దాంట్లో ఒకటి వచ్చేసి పాలస్తీనాలోని హామాస్ కావచ్చు, నెక్స్ట్ హెజ్బుల్లాస్ ఇన్ లెబనన్ అండ్ హౌతీస్ ఇన్ యెమెన్, వీళ్ళకు ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా మనకు ఇజ్రాయెల్ అనేది క్రిస్టియన్ కంట్రీ, పాలస్తీనా అనేది, అంటే పాలస్తీనాలోని హామాస్, ఇజ్రాయెల్ రీసెంట్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి వాళ్ళకు ఫైట్స్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ రివెంజ్ తీసుకునేదానికి టైం. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి, మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇరాన్ అనేది ఒకటి షియా మతస్థులు కలిగి ఉన్న దేశం. అండ్ మిగతా ఉన్న సౌదీ అరేబియా, దుబాయ్ వీళ్ళన్నీ సున్నీ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు. దీనివల్ల వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, షియా అనేదే ఇస్లామిక్ రిలీజియన్ లో అన్నిటికంటే పెద్దది అని వాళ్ళు భావిస్తారు. దాని ద్వారా ఇప్పుడు ఈ థర్డ్ రీజన్ వల్ల ఈ కంట్రీస్ అన్ని ఇరాన్ మీద అపోజ్ చేయడానికి ఇంకో రీజన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆయిల్ కంట్రోల్. ఆయిల్ మెయిన్ గా ట్రాన్స్ఫర్ అయ్యేది మిడిల్ ఈస్ట్ నుండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి మాక్సిమం దగ్గర ఉన్నది ఇరాన్ కంట్రీ. అంటే మాక్సిమం దాని రెస్పాన్సిబిలిటీ ఇరాన్ కంట్రీ అనుకుంటుంది. కానీ ఇది యుఎస్ కి ఇష్టం లేదు. కాబట్టి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను వాళ్ళ కంట్రోల్ నుండి తీసేయడానికి ఈ వార్ కూడా లీడ్ అయింది. ఫిఫ్త్ రీజన్, వాళ్ళకి ఆల్రెడీ ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ను తగ్గియండి అని ఇరాన్ కు ముందే హెచ్చరించింది. కానీ వాళ్ళు వినకపోవడం వల్ల ఆపరేషన్ రోరింగ్ లైన్ అనేది స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. దీంతో వాళ్ళు ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ డిమాలిష్ చేసిల్లు. నెక్స్ట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే దాంతో ఇరాన్ మీద దాడులు చేసిల్లు. ఆ దాడిలో భాగంగానే మనకు ఆయతుల్లా అలీ ఖామ్నేని అనే గారు చనిపోయారు. ఇవి మనకు వార్ రేజ్ కావడానికి మెయిన్ రీజన్. దీనివల్ల మన కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయంటే, మేబీ ఇది వరల్డ్ వార్ 3కి దారి తీయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు గోల్డ్ ప్రైస్ అండ్ ఆయిల్ ప్రైజెస్